శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షెర్లోని రెండో ప్రయోగ వేదిక నుండి సోమవారం రాత్రి 9:58 గంటలకు పిఎస్ఎల్వి C-60 రాకెట్ను ప్రయోగించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ రోజు రాత్రి 8:58 గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్డౌన్ స్టార్ట్ చేయనున్నారు. 25 గంటల కౌంట్డౌన్ తర్వాత సోమవారం రాత్రి 9:58 గంటలకు పిఎస్ఎల్వి C-60 రాకెట్ను నింగిలోనికి ప్రయోగించనున్నారు. దీని ద్వారా 2 ఉపగ్రహాలను నింగిలోనికి పంపనున్నారు. కాగా ఈ రోజు రాత్రి బెంగళూరు నుండి శ్రీహరికోటకు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ చేరుకోనున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కౌంట్డౌన్ ప్రక్రియ స్టార్ట్ చేయనున్నారు. పిఎస్ఎల్వి సిరీస్ లో ఇది 62వ ప్రయోగం. పిఎస్ఎల్వి కోర్ అలోన్ దశతో చేసిన 18వ ప్రయోగం ఇది. పిఎస్ఎల్వి సిరీస్ లో 59 ప్రయోగాలను సక్సెస్ఫుల్ గా నిర్వహించింది ఇస్రో. కాగా పిఎస్ఎల్వి రాకెట్ 320 టన్నుల బరువు, 44.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. కానీ పిఎస్ఎల్వి 60కి స్ట్రాప్-ఆన్ బూస్టర్లు లేకపోవడంతో 229 టన్నుల బరువుతోనే నింగిలోనికి వెళ్లనుంది. కోర్ అలోన్ దశతోనే ఈ ప్రయోగాన్ని ఆరంభించనున్నారు. ఇక 2 దశల్లో ద్రవ ఇంధనం, 3వ దశలో ఘన ఇంధనం, 4వ దశలో ద్రవ ఇంధనంతో రాకెట్ను లాంచ్ చేస్తారు. ఇక ఇస్రో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను తయారు చేసింది. వీటికి చేంజర్, టార్గెట్ అని నామకరణం చేసింది. 2 ఉపగ్రహాలు 440 కిలోల బరువు ఉండగా ఇవి స్పేస్ డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్, మానవ అంతరిక్షయానం తదితర సేవలకు ఉపయోగపడనున్నాయని ఇస్రో వెల్లడించింది. అలాగే భవిష్యత్తులో ప్రయోగించే చంద్రయాన్ 4లో భారత్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడనున్నాయని తెలిపారు.